రాజా భోజనం రెస్టారెంట్ లో స్టార్టర్స్ లో చాలా అయితే ఉన్నాయి. కాకరకాయ పన్నీర్ పకోడా వచ్చి స్పెషల్ అన్నమాట. ఈ చెఫ్ వచ్చి కాకరకాయ పన్నీర్ ఫ్రై పకోడా చేస్తారంట. ఒకసారి చూసి తెలుసుకుందాం. హలో, యువర్ నేమ్? इरफान। कैसे करता है ये पनीर काकरकाय फ्राई पकोड़ा? పన్నీర్ విత్ కాకరకాయ పౌడర్ ఫ్రై అయితే నేను ఎక్కడ ట్రై చేయలేదు. అండ్ ఇది రేర్ కాంబినేషన్ కూడా. ఇక్కడ ఈ రెస్టారెంట్ లో స్పెషల్ గా ఈ పన్నీర్ విత్ కాకరకాయ పౌడర్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టేస్ట్ చేసి ఏ విధంగా ఉందో చూద్దాం. అండ్ బాగుంది, చాలా బాగుంది. ఈ కాంబినేషన్ అయితే నేను ఇంతవరకు ఏ రెస్టారెంట్ లో తినలేదు. ఈ రెస్టారెంట్ లో నాన్ వెజ్ థాలీ కూడా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. హలో అండి, మీ పేరు? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అండ్ రాజా భోజనం రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి నాన్ వెజ్ లో? ఓకే, డైలీ ఎన్ని థాలీస్ పోతూ ఉంటాయి? అండ్ ఈ స్పైసెస్ ఇందులో యూజ్ చేసే మసాలాస్ అవన్నీ కూడా మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందా? ఓన్గానే చేసుకుంటున్నా. వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ అయింది. అండ్ ఇది టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. రాజా భోజనం రెస్టారెంట్ లో రాజాది రాజా పులావ్ అనేది స్పెషల్. సో అది ఏ విధంగా తయారు చేస్తారో, టేస్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. హలో, आपका नाम क्या है? एंड्री। कैसे बनाता है पुलाव? हाँ, मटन चिकन, ओके, प्रॉन भी रहेगा, ठीक है। कश्मीरी चिल्ली पाउडर डालता है थोड़ा कलर आने के लिए, ठीक है। हो गया मसाला? मसाला रेडी। क्या करना है अभी? अब इस पे डालें। बिरयानी में डालना है, ठीक है, डालो। रेडी हो गया हमारा स्पेशल डिश। వావ్, రాజాది రాజా పులావ్. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. వావ్, వీళ్ళ రెస్టారెంట్ లో మరొక స్పెషల్ ఐటమ్ బనానా లీఫీ ఫిష్. మరి అది ఏ విధంగా తయారు చేస్తారో చెఫ్ ని అడిగి తెలుసుకుందాం. कैसे बनाता है बनाना लीफी फिश? बोले तो पुदीना डालते हैं उसमें, मैरिनेट करता है पहले, ठीक है, डाल के उसके बाद बनाना में लपेट के फ्राई करते हैं, ग्रिल करता है, फ्राई करता है इसको कढ़ाई पे, ठीक है। दिखाओ आप क्या क्या डाल दिया उसमें? कोथिमीर, ग्रीन चिल्ली, पुदीना में ये दही मिला के उसमें मैरिनेट किए, ग्रीन चिल्ली डाल के ऐसा मैरिनेट करके इसमें डालते हैं। చూసారు కదా ఇది ఎంత ఈజీగా ఉందో చేయడం కూడా. इसको क्या करना है अभी? कढ़ाई पे डालना है।
पैन में कढ़ाई पे फ्राई करना है। ठीक है दाल చూసారు కదా ఆ అరిటాకుతో పాటు ఫిష్ కూడా ఫ్రై అవుతుంది ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టారో ఫిష్ ని పుదీనా అలాగే కొత్తిమీర పెరుగు ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసిన ఫిష్ ని అండ్ ఇలా పాన్ మీద ఫ్రై చేస్తూ ఉన్నారనమాట దానిపైన ఒక బౌల్ అనేది పెట్టడం జరిగింది అది లోపల అంతా కుక్ అవ్వడానికి ఫాస్ట్ గా వావ్ చాలా కలర్ఫుల్ గా ఉంది కదా ప్లేట్ సో ఇప్పుడు మనం బనానా లీఫీ ఫిష్ తయారీ విధానం చూసాం కదా సో టేస్ట్ ఏ విధంగా ఉందో చూసి చెప్తాను ఇందులోకి గ్రీన్ చట్నీ మింట్ చట్నీ సో ఇచ్చారు తిందాం టేస్ట్ చూసి యమ్మీ చాలా 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 బాగుంది